ఏదైతే రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుగా మనం చెప్పుకుంటామో నవంబర్ 26వ తారీఖున మరి రాజ్యాంగ దినోత్సవంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అదేంటంటే మరి రాజ్యాంగం ఆమోదం పొంది ఇప్పటికీ 75 సంవత్సరాలు మరి పూర్తి చేసుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మా సోదరులు అదేవిధంగా మా ముస్లిం కమిటీ సభ్యులు అందరూ కూడా ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం స్మరించుకుంటూ మరి ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం మరి జరిగింది. మరి ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి కొందరివాడైతే కాదు, అందరివాడు. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగాన్ని రాసి మరి కులం మతం అనే తారతమ్యం లేకుండా అన్ని కులాల వారు ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి రాసిన రాజ్యాంగం పట్ల ఈరోజు మనందరం కూడా ఈ స్వేచ్ఛాభావంతో మరి ప్రజల మధ్య జీవించడానికి హక్కును కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఎందుకంటే రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాయడం జరిగింది ఆయన రాజ్యాంగాన్ని. అంటే ఎంత శ్రమించి మరి ఎన్ని దేశాలు తిరిగి, ఎన్ని రాష్ట్రాలు తిరిగి, మరి ఎన్ని గ్రామాలు తిరిగి, మరి ఏ విధమైనటువంటి మరి అన్ని సమస్యలు కూడా గ్రహించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగబద్ధంగానే ఈరోజు రాజ్యాంగం నడుస్తుందంటే ఆయన పెట్టిన భిక్ష మనకి అందరికీ. కాబట్టి ఆ మహనీయుడిని మరొక్కసారి మరి తలుచుకోవడానికి మాకు అందరూ కూడా మేము చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించారనుకుంటున్నారు, లేదు, ఆయనకి ఎప్పటికీ చావు లేదు. ఎందుకంటే ప్రతి మనిషి గుండెల్లో కూడా చిరస్థాయిగా ఉండే ఏకైక వ్యక్తి, ఏకైక నాయకుడు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొక్కసారి ఈ యొక్క రాజ్యాంగం యొక్క మరి ఆవిష్కరణ జరిగిన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా జై భీమ్, జై భీమ్.